శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి కింద నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మంది ధనపరంగా మోసపోతున్నారు. ముందు ఉచితంగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఆ తర్వాత పూజల పేరుతో ఎక్కువ ధనాన్ని వసూలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ తగిన జాగ్రత్త వహించండి. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. ఈ అఫీషియల్ నెంబర్ తప్ప ఏ నెంబర్ అయినా సరే మీకు సోషల్ మీడియాలో కనిపించి వీడియోలు ఉన్నా కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మోసపోకండి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ చెప్పిన వీడియోస్లో కొంత పార్ట్ కట్ చేసి పైన రకరకాల నెంబర్లు ఇచ్చి అందరినీ మోసం చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాంటి ఛానల్స్ రోజుకొకటి బయటికి వస్తున్న తరుణంలో ఆన్లైన్ మోసాల బారిన పడకండి. మీ ధనాన్ని మోసపోయి నష్టపోకండి. మాచిరాజు భక్తి వ్యూయర్స్ అందరూ కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. జూలై 20 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. హస్తా నక్షత్రము రాత్రి 7:14 వరకు ఉంది. సోమవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో ఆటంకాలు వస్తూ ఉంటే, పనుల్లో నష్టాలు వస్తూ ఉంటే వజ్రయోగమే దీనికి కారణమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, ప్రయాణాలు విజయవంతం కావాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. ఒక మూకుడులో నీళ్లు పోసి గుమ్మం బయట ఉంచి ఆ మూకుడు దాటి వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ పనులు విజయవంతం అయితే కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు హస్తా నక్షత్రానికి కూడా అధిపతి అయి కన్యా రాశిలో ఉన్నాడు. అంటే సోమవారానికి హస్తా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు శత్రువింట్లో, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మానసికంగా 12 రాసుల వాళ్ళకి కొంత ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. చంద్రుడి కంటూ ప్రత్యేకంగా ఎవరు శత్రువు లేకపోయినప్పటికీ చంద్రుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో ఉండటం వల్ల బుధుడికి చంద్రుడి శత్రువు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటాయి. వాటిని అధిగమించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తల్లిగారి ఆరోగ్యం గురించి కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన కీలకమైన పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా చేస్తున్న వ్యాపారాల్లో ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి నక్షత్రం అనుకూలిస్తుంది. రత్నాలు కొనుగోలు చేయటానికి, రత్నాలు ధరించటానికి హస్తా నక్షత్రం చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా హస్తా నక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు సంచరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతూ ఉంటారు. అధికార ప్రాప్తి యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పని చేసే చోట నూతన అధికార పదవులు పొందే యోగం మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే శారీరకంగా కొంత బాధ ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. ధనలాభం చేకూరే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారంలో ఎందు ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన
వ్యాపారమైన రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. సంతానం గురించిన శుభవార్త వినియోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళైనా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగిన మేరకు గుర్తింపు తెచ్చుకునే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా సింహరాశి వాళ్ళు లాభాన్ని పొందగలుగుతారు. అలాగే స్వల్ప సౌఖ్యం ఉంది. అద్భుతమైన సౌఖ్యం లేకపోయినా కొద్ది మొత్తంలో సౌఖ్యాన్ని అందిపుచ్చుకునే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృధా ధన వ్యయం కనిపిస్తోంది. అవసరమైన దానికంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళటానికి ఇష్టదేవతారాధన తులారాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే శారీరకంగా కొంత బాధ ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఆ బాధను తట్టుకొని వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించి ఆ బాధను నిర్మూలించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు ధనలాభం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సమస్యలు పరిష్కరించడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి సమస్యలను ప్రశాంతంగా ధనుసు రాశి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు స్నేహితుల కలయిక కూడా ధనుసు రాశి వాళ్ళకి మానసికంగా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన లాభం చేకూరే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. కొత్తగా ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధిని సాధించే యోగం ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే యోగం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే వివస్వత సప్తమి. దీన్నే ద్వాదశ ఆదిత్య సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వివస్వత సప్తమి సందర్భంగా ఓం వివస్వతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం వివస్వతే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. అఖండ కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రధానంగా కొత్తగా ఉద్యోగంలో చేరితే మంచిది. చంద్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. చంద్రహోరలో నూతన ఆభరణాలు ధరిస్తే మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర చాలా మంచిది. అలాగే తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. స్థల మార్పుల ద్వారా మంచి లాభాలు పొందటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేయండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.